60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు వెల్ది చక్రధర్ గారు, యాంప్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. చాలా మందికి అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనున్నా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి సరిగ్గా అవగాహన ఉండదు. ఇప్పుడు ఇది మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటున్నారు. అంటే ఏంటి మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్, ఎవరికి యూజ్ఫుల్, ఎలా ఉంటుంది? యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారండి. మనకి మల్టీ స్పెషాలిటీ అనగానే హాస్పిటల్స్ గుర్తొస్తాయి సాధారణంగా అందరికీ కూడా. చూడండి, మనకి జనరల్ గా ఒక హార్ట్ ఉంది అనుకోండి, గుండె సంబంధించి ఒక డాక్టర్ ఉంటారు, కార్డియాలజిస్ట్ అని. అలాగే నెఫ్రాలజిస్ట్ ఉంటారు, అలాగే పామాలజిస్ట్ అంటారు, అంటే లంగ్స్ సంబంధించి. పీడియాట్రిషియన్స్ ఉంటారు. సో మనకి ఎలా అయితే డాక్టర్లు స్పెసిఫిక్ గా పర్టికులర్ గా ఆర్గానిక్ ఉన్నారో, అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా స్పెసిఫిక్ గా అడ్వైజర్స్ ఉంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక అడ్వైజర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ అనొచ్చు. అలాగే మీకు పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది కూడా మనకి సెబీ యొక్క ఆథరైజ్డ్ ప్రొడక్టే. దానికి సంబంధించిన కొంతమంది అడ్వైజర్స్ ఉంటారు. అలాగే ఏఎఫ్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, అది కూడా మన సెబీ యొక్క ఆథరైజేషన్ ప్రొడక్ట్ అన్నమాట. దానికి సంబంధించిన స్పెషల్ గా అడ్వైజర్స్ ఉంటారు. సో మనం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏఎఫ్ అడగకూడదు, అలాగే పిఎంఎస్ గురించి అడగకూడదు, వాళ్ళు చెప్పలేరు. అవును, వాళ్ళకి సంబంధం లేదు దాని గురించి. అలాగే పిఎంఎస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ దగ్గర మనం మ్యూచువల్ ఫండ్స్ అడగలేము. అలాగే ఏఎఫ్ సంబంధించి కూడా ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఎస్ఐఎఫ్ అంటారు, అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని కొత్తగా లాంచ్ అయింది సెబీ వాళ్ళు. మన April 1, 2025 నుంచి లాంచ్ చేశారు. సో ఈ ఎస్ఐఎఫ్ కూడా ఎవరు చేస్తారు అంటే, దీనికి సపరేట్ గా ఎవరైతే డెరివేటివ్స్ లో కూడా చాలా ఉన్నారో ఆ డెరివేటివ్స్ చేసే వాళ్ళు చేస్తారన్నమాట. సో మన మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్స్ ఎవరు కూడా ఈ ఎస్ఐఎఫ్ చేయలేరు. సో కాబట్టి మన దగ్గర ఎప్పుడైతే వాల్యూమ్ ఉంటుందో, అంటే ఒక కార్పస్ ఉంటుందో, అది 1 crore కావచ్చు, 50 lakhs కావచ్చు. అలాగే మనకు సపరేట్ గోల్స్ ఉంటాయి, అంటే చిల్డ్రన్ మ్యారేజ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మన సెల్ఫ్ రిటైర్మెంట్ కానివ్వండి. కొంతమందికి వెల్త్ క్రియేట్ చేస్తాం అనుకుంటా, అంటే ఆల్రెడీ మన దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఆ 10 కోట్లని 20 కోట్లు 30 కోట్లు ఎలా పాలించాలి, ఎలా చెయ్యాలి వాటిని, అలా చాలా మందికి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. సో మనకున్న గోల్స్ ప్రకారం మనకున్న అడ్వైజర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలా ఉంటుందంటే, మీకు ఒకటే చోట మ్యూచువల్ ఫండ్స్, ఒకటే చోట ఎస్ఐఎఫ్ ఇప్పుడు కొత్తగా రాబోతుంది, అలాగే పిఎంఎస్, స్మాల్ కేస్, ఏఎఫ్. సో అలా కంప్లీట్ గా ఒక చోటే మనకి అన్ని సంబంధించిన దొరుకుతున్నాయి అంటే అదే మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఉదాహరణకి వెల్ది చక్రధర్ ఏమన్నా అనుకోండి, నేను ఒక్క మ్యూచువల్ ఫండ్స్ చేయను, మంది మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అనమాట. సో అందులో మనం క్లియర్ గా ఎస్ఐఎఫ్ చేస్తున్నాం, పిఎంఎస్, అలాగే ఏఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ కేసు, అలా ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని రకాల తాలూకు ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే చోట చేసేదే ఈ మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్. సో సాధారణంగా మనకి బయట మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్స్ బాగా దొరుకుతారు, అలాగే ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ దొరుకుతారు. మనకి ఏదైనా ఎల్ఐసి పాలసీ కావాలన్నా, లేకపోతే ఒక కొటక్ లో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా, మ్యాక్స్ న్యూయార్క్ లో తీసుకోవాలన్నా, మీకు ఏంటంటే ఒక సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ సంబంధించిన అడ్వైజర్స్ దొరుకుతారు. సో ఇక్కడ ఏంటంటే మనం అన్ని కలిపి ఒక చోటే ఇవ్వాలి, సో దట్ కస్టమర్ కి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే పిఎంఎస్ చేయకండి, పిఎంఎస్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. పిఎంఎస్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ చేయకండి, రిటర్న్స్ ఎక్కువ రావు, గోల్ అచీవ్ కాలేరు అని వాళ్ళు చెప్తారు. సో ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక సతమతమవుతూ రాంగ్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఎక్కడైతే ఒక బంచ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒకే చోట మనకు దొరుకుతున్నాయో అన్బయాస్డ్ గా వాళ్ళు చెప్తారు, మీకు ఇది సూట్ అవుతుంది, మీకు ఇంత కార్పస్ ఉంది కాబట్టి, సో మీ గోల్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న 10 crores ని 20 చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి ప్రొడక్ట్ మీకు ఏది సూట్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్సా, ఏఎఫ్, పిఎంఎస్ఆ. మోర్ టాక్సేషన్, ఒక్కొక్క దాంట్లో కూడా టాక్సేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ట్యాక్స్ తగ్గించుకోవాలన్నా కూడా, ట్యాక్స్ తగ్గించాలన్నా కూడా ఏ ప్రోడక్ట్ అయితే వాళ్ళకి బాగుంటుంది. సో ఇట్లాంటివన్నీ చెప్పేది మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్. సో మన దగ్గర ఏంటంటే అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఒక చోట ఉంటాయి కాబట్టి మీకు అన్బయాస్డ్ గా వాటి గురించి మీకు ఒక మంచి ఒపీనియన్ వస్తుంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది. సో తద్వారా వాళ్ళకి నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఏదైతే ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో అవి ప్రాపర్ గా రీచ్ అవుతారని చెప్తున్నాను. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఎవరికి యూస్ఫుల్ అండి ఇది మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే, మన దగ్గర ఎటువంటి ఇన్వెస్టర్ కి వచ్చారో మన దగ్గర, సపోజ్ నా దగ్గర ఇన్కమ్ 25,000 నా దగ్గర ఇన్కమ్ ఉంది, నాకు చిన్న ప్లాన్ ఉంది అన్న వాళ్ళకి కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాం. అలాగే మనం ఆల్రెడీ 50 lakhs మన దగ్గర ఉన్నాయి. సో 50 lakhs ని మనం త్వరగా 1 crore అలా చేయాలి,
వాళ్ళు షార్ట్ టర్మ్ లో 1 crore తెచ్చుకోవాలి అన్న వాళ్ళకి మనం ఆఫర్ ఇస్తున్నాం. సో ఇక మల్టీ స్పెషాలిటీలో ఏంటంటే మనకి అన్ని రకాలు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా మన 10 crores ఇన్వెస్ట్మెంట్ కూడా దొరుకుతుంది. ఒకటే చోట అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకొస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా మందికి ల్యాండ్స్ ఉంటాయి, లేకపోతే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అమ్ముకున్న వాళ్ళు ఉంటారు. సో అలా మన లీగల్ హైర్స్ నుంచి మనకు కొంచెం అమౌంట్ వచ్చి ఉంటుంది. సో బల్క్ అమౌంట్ వస్తుంది. సో అమౌంట్ రాగానే మనం ఎలా చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్. కొంతమంది రిటైర్ అవుతారు, రిటైర్ అవగానే వాళ్ళకి గ్రాట్యుటీ లాగా చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. సో దాని ద్వారా దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాళ్ళ కోసం కావచ్చు, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ పిల్లల కోసం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక కూలంకుషంగా ఒక అర్థం చేసేలాగా, అంటే ఒక ప్రోడక్టే గొప్పది, ఇంకో ప్రోడక్ట్ గొప్పది కాదు అని చెప్పకుండా అన్ని ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకి వివరంగా చెప్పి ఇది బెస్ట్ మీకు అని సజెస్ట్ చేసేదే ఈ మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ తో కంపేర్ చేస్తే హౌ కమ్ ఇట్ ఈస్ బెటర్ దెన్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్? అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే చూడండి చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్స్ కోసం మనం మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు చెప్తారు SIF చేయకండి, SIF లో పెద్దగా ఏమీ లాభం రాదు. ఎందుకు వాళ్ళు చేయట్లేదు కూడా చెప్తారు. ఆ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళ ఎక్కువ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి డెరివేటివ్స్ వాళ్ళు చేయరు. సో కాబట్టి అన్నెసరీగా ఏంటంటే లేనిపోని భయాలు పెట్టేసి ఇది చేయకండి మీరు అని చెప్పి ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే మల్టీ స్పెషాలిటీ దగ్గర ఏంటంటే మనకు అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్బాసిడర్ చెప్తారు, మ్యూచువల్ ఫండ్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర తీసుకోండి, AF కావాలన్నా వీళ్ళ దగ్గర తీసుకోండి, PMS కావాలన్నా వీళ్ళ దగ్గరే తీసుకోండి. సో అన్ని వీళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏది బాగుంది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కరెక్ట్గా గైడ్ చేస్తారు. కాబట్టి సో మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు రాబోయే రోజుల్లో బెస్ట్ గా ఉంటుంది చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెల్ది చక్రధర్ గారు, మాకు మల్టీ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ.